శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. అతి పవిత్రమైన వారాహి నవరాత్రులు ప్రతిరోజు సాయంత్రం పూజ అయిపోయాక అమ్మవారి ప్రసాదం తింటూ, అమ్మవారి ప్రసాదం లాంటి ఒక లీలని విందాం. ఇక్కడ నాగలక్ష్మి అని ఒక సోదరి మెసేజ్ రాశారు చూడండి. ఆవిడ గవర్నమెంట్ కాలేజీలో జూనియర్ లెక్చరర్‌గా గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారట. ఆవిడకి కూడా వారాహి నవరాత్రుల్లో పూజ చేసుకుందాం అనిపించిందట. కానీ అమ్మవారి ఫోటో కానీ, విగ్రహం కానీ ఏమీ లేదట. కొనడానికి డబ్బులు కూడా లేవుట. 5 నెలల నుంచి జీతం రాలేట. బండికి పెట్రోల్‌కి కూడా డబ్బులు లేక అప్పు చేస్తున్నారట. చాలా కళ్ళు చెమర్చేయి చదువుతూ ఉంటే. ఇలాంటి పరిస్థితుల్లో వారాహి అమ్మవారి పూజ చేసుకోవాలని బలంగా అనిపించి అమ్మవారితో అనుకున్నారట. "అమ్మా, నేను ఆన్‌లైన్‌లో ఈ మూర్తి ఆర్డర్ చేస్తున్నాను. ఆ ఆర్డర్ వచ్చే టైంకి నా డబ్బులు నేనే కట్టుకునేలాంటి శక్తిని ప్రసాదించు చాలు. నాకు నీ మూర్తి కావాలి. నీ పూజ చేసుకోవాలి" అని అనుకున్నారట. అనుకుని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసేసారట. అది పూనిక అంటే. మనకి కథ ఉంటుంది చూడండి, పూర్వీకులు చెప్పింది. ఒక సాధువు ఒక ఊరికొచ్చారట, తపస్వి. ఆ ఊళ్ళో వర్షం లేక కరువు కాటకాలతో అందరూ అల్లాడిపోతూ ఉంటే, ఆయన "నేను వర్షం కురిపిస్తాను" అన్నారట. అనేసరికి "అవునా, ఎలా కురిపిస్తారు" అని చెప్పి వేల మంది చూడటానికొచ్చారట. కొంతమంది ఆయన అసలు కురిపించగలడా లేదా, కొంతమంది కురిపిస్తాడేమో ఖచ్చితంగాను, కొంతమంది అంతా బోగస్ ఇలా అనుకునొచ్చారట. ఒక్క కుర్రాడు మాత్రం గొడుగు తెచ్చుకొనొచ్చాడట. వస్తే ఆయన అన్నారట, "మీరందరూ గూడా పరీక్షించడానికొచ్చారు విశ్వాసం లేకుండా. ఇదిగో ఇతనొక్కడిది విశ్వాసం. ఇతని కోసం నేను కురిపిస్తాను" అన్నారట. అప్పుడు కుంభవృష్టి కురిసింది అని ఏదో కథలో చెప్తారు. అది విచిత్రమైన కథ. అలాగా చూడండిక్కడ. ఆవిడకెంత స్థిరమైన విశ్వాసం అంటే, అమ్మవారు డబ్బులిచ్చేస్తుంది అని జెప్పి ముందు ఆర్డర్ చేసేసారట. అంతేగాని డెలివరీ బాయ్ ఇంటికొస్తే ఏమవుతుంది అని బెంగ లేదు. అది పూనిక అంటే. అప్పుడు విచిత్రం ఏమిటి అంటే, మార్నింగ్ 8:34కి ఆ ఆర్డర్ గురించి చూస్తూ ఉంటే, సరిగ్గా స్క్రీన్ మీద మెసేజ్ వచ్చింటది. సాలరీ క్రెడిటెడ్ టు యూర్ అకౌంట్ అని. ఇంక నా కళ్ళల్లో నీళ్ళు ఆగలేదండి అని రాశారు. చాలామంది తోటివాళ్ళు పాపం సాలరీ కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారోట. బిల్స్ ఇవ్వడానికి ఇప్పటికే ఆ ట్రెజరీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారట. ఇంకో దాదాపు 4, 5 నెలలు పడుతుంది అంటున్నారట. కానీ నా ఒక్క విషయంలో మాత్రం అలా పడిపోయిందండి. అమ్మ అనుగ్రహం అంటే ఇది అన్నారు. సంఘటన చదివి నాకు కూడా గుండె బరువెక్కిపోయిందసలు. అమ్మ చూడండి పిల్లల్ని ఎలా అనుగ్రహిస్తుందో, ఆవిడ తలుచుకుంటే ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉంటారు. శ్రీమాత్రే నమః.